హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఏంటంటే నేను నా కిచెన్ షెల్ఫ్ మొత్తం క్లియర్ చేసుకుంటున్నాను అండ్ నీట్గా ఆర్గనైజ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. అండ్ ప్రస్తుతానికి అయితే మొత్తం ఇలా మెస్సీగా ఉంది. సరుకులన్నీ అయిపోయినాయని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మొత్తం తెచ్చుకున్నాను. ఇంకా అన్నీ రీఫిల్ చేయాలన్నమాట. రీఫిల్ చేసే ముందు ఒకసారి వాష్ చేద్దామనేసి ఇలా మొత్తం అలాగే పెట్టేశాను. అండ్ ఫస్ట్ అయితే ఈ కంటైనర్లన్నీ వాష్ చేస్తున్నాను. చూడండి, మా పిల్లోడు కాయిన్స్ కావాలి అంటే ఇలా డబ్బాలో వేసి తెచ్చిపెట్టినాడు. అండ్ నేనైతే చాలా మినిమల్‌గా యూజ్ చేస్తున్నాననమాట కంటైనర్స్. ఈసారి ఇంకా తక్కువగా చేసుకుందాం అనేసి అయితే అనుకుంటున్నాను. అండ్ దీన్నేమనాలో కూడా తెలియదు. ఈ నట్స్ వచ్చేసి మా ఫ్రెండ్ ఇచ్చిందనమాట. సో, హెల్త్‌కి చాలా మంచిది. నీకెప్పుడైనా ఏమైనా తినాలనిపిస్తే ఇది పీస్ చేసుకొని తిను అని చెప్పింది. బట్ దీని పేరు తనకు కూడా తెలీదంట. సో, నాకు కూడా తెలీదు. మీకేమైనా తెలిస్తే కామెంట్‌లో మెన్షన్ చేసేయండి. ఈ మిగతా బాక్సులన్నీ కూడా ఇలా పెట్టేసుకుంటున్నాను. అండ్ మసాలా బాక్స్‌నైతే వాష్ చేసి లాస్ట్ టైమ్ ఎత్తిపెట్టేసాను. ఈ గ్లాస్ కంటైనర్ యూజ్ చేద్దామనేసి. ఇప్పుడైతే ఎక్స్‌చేంజ్ చేస్తున్నాననమాట. సో, ఈ చిన్ని గ్లాస్ కంటైనర్స్ అన్నీ వాష్ చేసి ఎత్తిపెట్టేస్తాను. సో, ఈ బా కంటైనర్స్‌లో ఉండేదాన్నంతా గూడా ఈ మసాలా డబ్బాలో అయితే రీఫిల్ చేస్తున్నాననమాట. ఇలా ఎక్స్‌చేంజ్ లాగా పెట్టుకున్నాను. సో, ఈ ఐడియా నాకు మా అక్క ఇచ్చిందనమాట. సో, 2 సెట్లు ఇలాంటి వాటికి పెట్టుకున్నామంటే ఈజీగా ఉంటుంది అనేసైతే. సో, నేను మెయిన్‌గా ఈ మసాలా బాక్స్‌కి మాత్రమే పెట్టుకున్నాను. ఇంక అన్నిటికి ఏం పెట్టుకోవట్లేదనమాట. సో, ప్లాస్టిక్ కంటైనర్స్ చాలా వరకు అవాయిడ్ చేస్తున్నాను. యూజ్ చేస్తున్నాను స్టిల్. బట్ ఎక్కువగా యూజ్ చేయట్లేదనమాట. ముందులాగా ప్రతిదాన్ని డబ్బాలో పోసి పెట్టుకునేసేది. అదంతా కొంచెం హెక్టిక్ అనిపిస్తుంది. సో, నేను మినిమల్‌గా యూజ్ చేసేదాని వల్ల నాకు చాలా రిలాక్స్‌డ్‌గా ఉందనమాట. అండ్ ఈ కిచెన్ క్లీన్ చేసుకునేది కూడా ఈజీ అనిపిస్తుంది. అండ్ ఇంకా లిడ్స్ అన్నీ ఓపెన్ చేసేసి ఈ డబ్బాలనైతే వాష్ చేయాలి కదా! సో, దాన్నంతా సింక్‌లో పెట్టేస్తున్నాను. సో, నేను యూజువల్‌గా ఇలా వాష్ చేసి ఎండలో పెట్టుకునేదాన్ని. ఇప్పుడు ఎండే లేదు, ఏం చేసేది? అండ్ వర్షం వేరే పడుతూ ఉంది. సో, నేను ఇందాక మసాలా డబ్బాలో మొత్తం కింద ఏమి పెట్టకుండానే వేశాను. బట్ కొంచెం కూడా స్పిల్ కాకుండా వేశాననమాట. సో, ఇప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చి వేశాను. కానీ కాఫీ పౌడర్ అయితే స్పిల్ అయిపోయింది. సో, మనం ప్రతిసారి యాక్యురేట్‌గా చేస్తాం అనుకున్నప్పుడే ఇలా కొంచెం తడబడుతుంది. ఏం చేసే కాయలతో చిన్న వైపే కదా పోయింది. అండ్ ఇంకా ఈ బాక్స్ కొనేటప్పుడు చాలా హ్యాపీగా కొన్నాననమాట. సో, 4 రకాల పప్పులు ఒకే దాంట్లో పెట్టుకోవచ్చనేసి. బట్ దీంట్లో ఒక హాఫ్ కేజీ అంత కూడా పట్టదు. ప్లస్ తీయడానికి, పెట్టుకోవడానికి చాలా ఇబ్బందనమాట. ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు కాదు, దాన్ని వాడి ఒక 1 వీక్ లోపలే నాకు విసుగొచ్చేసింది. అండ్ ఎండుమిర్చి బాక్స్ అయితే సేమ్ కలర్ వచ్చింది ఈసారి. సో, దీన్ని ఎండుమిర్చినంతా ఇలా తొటిమలు తుంచేసి వేసేస్తున్నాను. ఇంతకుముందయితే తుడిచేసి, వైప్ చేసి నీట్‌గా ఎండుమిర్చిని బాక్స్‌లో పెట్టుకునేదాన్ని ఇలా తొటాలు తుంచేసి. బట్ ఈసారి నేను వాడేటప్పుడు వాష్ చేసేసి వాడుతున్నాననమాట. తుడిచేది కూడా వద్దు, వాష్ చేసుకుందాం ఒకసారి అనేసి. సో, అందుకే కొన్ని ఇప్పుడు అవసరమైనంత ఒక హాఫ్ అంతా తుంచి పెట్టుకున్నాను. ఇంకెక్కువ దీన్నే చేసుకుంటూ ఉంటే కిచెన్‌లో పనంతా పెండింగ్ అయిపోతుందనేసి. సో, చేంజ్ చేసుకున్న కంటైనర్స్ అంతా ఉంది కదా! ఇది ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాను కాబట్టి దీన్నంతా హాల్‌లో పెట్టేస్తున్నాను. సో, మా కిచెన్ చిన్నగా ఉంటుంది కాబట్టి అన్నీ పెట్టుకోవడానికి స్పేస్ సరిపోదనమాట. అండ్ ఈ జొన్న పిండి, గోధుమ పిండి ఇవన్నీ నేను మిషన్‌కెళ్ళేటప్పుడు ప్రతిసారి వాష్ చేస్తూ ఉంటాను కాబట్టి దీన్ని స్పెషల్‌గా ఏం వాష్ చేయట్లేదు. అండ్ రెడ్ రైస్ అనమాట ఎక్కువగా వాడుతూ ఉండేదాన్ని. ఇప్పుడు కొంచెం ఈ ఉప్పుడు బియ్యం అంటారు కదా! బాయిల్డ్ రైస్ అదే యూజ్ చేస్తున్నాను. సో, కొంచెం ఉంది, దాన్ని అలాగే పెట్టుకున్నాను. ఈ సెకండ్ షెల్ఫ్‌లో వచ్చేసరికి ఈ మిక్సీ, ఈ కెటిల్ ఇలాంటివన్నీ పెట్టుకున్నాననమాట. సో, ఇది పెయింట్ అస్సలు పోలేదు. నేను ఫస్ట్ డేనే నీట్‌గా తుడిచి చూశాను. బట్ ఎక్కువ టైం కన్జ్యూమ్ అవుతుంది. సో, అందుకనేసి నీట్‌గా వైప్ చేసేస్తున్నాననమాట. ఫస్ట్ అయితే నీట్‌గా వాష్ చేశాను. అండ్ రీసెంట్‌గా కిచెన్ మొత్తం ఎంప్టీ చేసేసి క్లీన్ చేశాననమాట. ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు చెక్ చేయండి. అండ్ ఎండ్ ఆఫ్ ద స్క్రీన్‌లో కూడా పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చెక్ చేయండి. మొత్తం కిచెన్ అయితే ఎంప్టీ చేశాననమాట ఆ రోజు. అండ్ ఇంకా దీంట్లో ఓపెన్ చేసేసి మిగిలిండేది పెట్టుకుంటాం కదా! ఆ సరుకులన్నీ దీంట్లో పెట్టుకుంటాననమాట. ఓపెన్ కాకుండా అలాగే సీల్డ్‌లో ఉంటుంది కదా! అదైతే కింద ఇంకో బాక్స్ ఉంది బ్లూ కలర్ పెద్దది. దాంతో అయితే పెట్టుకుంటాను. సో, ఈ షుగర్ బాక్స్ ఇంకా డ్రై కాలేదు. సో, ప్రస్తుతానికైతే ఈ బాక్స్‌లో పెట్టేద్దాం అనేసి అయితే ఇలా సీల్ చేసి పెడుతున్నాను. సో, ఆ బాక్స్‌లు మొత్తం డ్రై అయిన తర్వాత దాంట్లో రీఫిల్ చేసుకునేకి కూడా ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకా నా దగ్గర కంటైనర్లు చాలా వరకు రెడ్యూస్ చేసేసాను చెప్పాను కదా! సో, కారం పొడి, సాంబార్ పొడి, డేట్స్‌కి మసాలా బాక్స్ వచ్చిన దానికి ఇంకా చాలా తగ్గిపోయిందన్నమాట ఈ బాక్సులు గూడా. ఇంకా పైనొచ్చేసరికి బిర్యానీ ఆకు,
ఎండుమిర్చి ఇలాంటివి పెట్టుకున్నాను. అండ్ ఈ షెల్ఫ్‌లో చూడండి నేను చాక్లెట్లు, బిస్కెట్లు అస్సలు కొనను. బట్ సమ్‌టైమ్స్ ఇలా వచ్చేస్తుంది ఇంటికి. నేను అప్పుడు ఏం చేయలేను. సో, ఎప్పుడో ఒకసారి ఒకేషనల్‌గా తింటాడంతే. చాలా ఎక్కువగా అంటే నేను కూడా తింటాను. మా ఆయన ఒక్కరే తినరనమాట. నేను మా పిల్లోడు తింటూ ఉంటాము ఉన్నప్పుడు. సో, కొనాలి అనేసైతే ఎప్పుడు కొనము. ఎప్పుడో ఒకసారి కొనేస్తాం కదా! అప్పుడు తింటామనమాట. చాలా ఒకేషనల్‌గా తింటాము. ఏమన్నా అవసరం అనిపిస్తే స్నాక్స్ ఇంట్లోనే చేస్తాననమాట. మీరు చూడొచ్చు చాలా సార్లు నేను చేసిండేది వీడియోలో షేర్ చేశాను. నిప్పట్టు గాని, చిక్కీ గాని దాన్ని రిపీటెడ్‌గా చేస్తూ ఉంటాను. బట్ చేసినప్పుడంతా సేమ్ వీడియో షేర్ చేసేదానికి అంత బాగోదు అనేసి నేను ఎప్పుడో ఒక్కోసారి అయితే షేర్ చేస్తానంతే. అండ్ ఫస్టే నీట్‌గా ఆర్గనైజ్ చేసేసాను. దాని తర్వాత ఇలా వైప్ చేసేసి స్టాండ్‌నయితే ఎత్తిపెట్టేసాననమాట. ఇంకా ఇక్కడైతే వాటర్ బాటిల్స్ అయితే పెట్టేస్తున్నాను. దీంట్లో బెల్లం కొంచెం ఉంది. దాన్నయితే అక్కడ పెట్టేస్తున్నాను. దగ్గరలో ఖాళీ అయిపోతుంది. అండ్ ఎలక్ట్రిక్ స్టవ్‌నయితే ఇలా లాస్ట్‌కి షిఫ్ట్ చేసేసాను. ఇంకా వంట చేసిండేది ఉంటుంది కదా! సాంబారు, పళ్ళెం ఇలాంటివన్నీ గూడా ఇక్కడ పెట్టేసుకుంటున్నాననమాట. అండ్ ఇంకా ఈ స్పూన్స్ అన్నీ గూడా ఒక బాక్స్‌లో పెట్టేశాను. ఆ స్పూన్ పెట్టే కప్పును కూడా వాష్ చేసేద్దాం మొత్తం కూడా అనేసి. సో, ఈ గ్లాస్ కంటైనర్స్‌ని వాష్ చేయడానికి కూడా చాలా బావుంటుంది. ఆహ్, ఏమో నాకు చాలా నచ్చుతుంది గ్లాస్ కంటైనర్స్. కొంచెం కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేయాలి. స్లిప్పరీగా ఉంటుంది. సోప్ ఉంటుంది కాబట్టి. పగిలిందంటే మొత్తం కిచెన్‌లో ఆ పీసెస్ ఎక్కడుందో మొత్తం వెతుక్కోవాలి. సో, నేనైతే నీట్‌గా హ్యాండిల్ చేసేసాను. ఒకటి కూడా పగలలేదనమాట. సో, మంచిగా నీట్‌గా వాష్ చేసేసి ఎండలో పెట్టుకుంటే చాలా అంటే చాలా బావుంటుంది. బట్ నేను 1 వీక్ నుంచి వెయిట్ చేస్తున్నా. ఈరోజు ఎండొస్తే ఈరోజు వాష్ చేసి పెట్టుకుందాము. ఈరోజు డెఫినెట్‌గా రావచ్చు అనేసి. బట్ లేదనమాట. 1 వీక్ నుంచి అస్సలు ఎండే రావట్లేదు. ఇంకా వద్దులేరా అయ్యా! మనం వాష్ చేసేసి, డ్రై చేసేసి యూజ్ చేసుకుందాం అనేసైతే ఈరోజు ఫైనల్‌గా వాష్ చేసేస్తున్నాను. అండ్ ఇంకా ఇక్కడ గ్యాస్ స్టవ్ ఇక్కడ పెట్టాను గానీ, ఎంత జిడ్డొచ్చి మెతుకునేసిందో టైల్స్‌కి. సో, మొత్తం ఇలా నీట్‌గా క్లీన్ చేసేస్తున్నాను. అండ్ విండోస్ కూడా చాలా జిడ్డు పడుతుందనమాట. సో, ఇదొచ్చేసరికి ఈ ప్యూరిఫైయర్ రిలేటెడే. అండ్ ఈ సోప్ బాక్స్ కూడా పెట్టుకున్నాను. ఎందుకంటే, ఈ లిక్విడ్ అయిపోతే సోప్ తెచ్చుకుంటాను కదా! అప్పుడు యూజ్ చేసుకుందాం అనేసి. సో, ఇక్కడంతా గ్రీజీ లాగున్నింది. నీట్‌గా సోపేసి దుద్దేసి స్టీల్ స్క్రబ్బర్‌లో నీట్‌గా వాష్ చేసేసాను. అండ్ ఇంకా ప్యూరిఫైయర్‌ని కూడా ఇలా మొత్తం నీట్‌గా వాష్ చేసేసాననమాట. అంటే అప్పర్ బాడీ మాత్రమే. సో, నల్లగా నిగనిగలాడిపోతా ఉంది ఇప్పుడైతే చూడ్డానికి కూడా. ఏమున్నా సామాన్లంతా ఇలా నీట్‌గా పెట్టుకున్నప్పుడు చూడ్డానికి భలే అనిపిస్తుంది. సో, ఫైనల్‌గా ఎండ లేదు కాబట్టి ఇది డ్రై కూడా మంచిగా కాలేదు. ఒకసారి టిష్యూ పేపర్‌లో తుడిచేసి రీఫిల్ చేసుకుందామనేసి నీట్‌గా వైప్ చేసేస్తున్నాను. పొద్దున్న ఎప్పుడో ఒక 11:30, 12కి వాష్ చేసి పెట్టాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 5:30 అవుతుంది. డ్రై కాలేదు. ఇంక అలానే పెట్టుకొని ఉండేకి అయ్యేదనేసి టిష్యూలో నీట్‌గా వైప్ చేసేసాను. దాని తర్వాత రీఫిల్ అయితే చేసేస్తున్నాను. నేనైతే చాలా సార్లు ఈ మసూర్ దాలే వాడతాననమాట. యెల్లో కలర్ కందిపప్పు కూడా వాడతాను. కొంచెం రేర్. సో, ఈ పప్పును కూడా పైన పెట్టేశాను. అండ్ దీని స్పేస్ వచ్చేసి నేను ఇందాకే సెట్ చేసేసాను కదా! షుగర్ బాక్స్ పెట్టడానికి పెట్టేశాననమాట. సో, ఇదన్నమాట నా చిన్ని మినిమల్ కిచెన్. చాలా మినిమల్‌గా యూజ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా! సో, ఎక్కువ కంటైనర్‌లు ఉంటే గూడా వాష్ చేసుకోవడానికి, క్లీన్ చేసుకోవడానికి చాలా పననిపిస్తుంది. సో, అది వాష్ చేసి, డ్రై చేసి ఇలాంటి సీజన్‌లో ఇంకా హెక్టిక్‌గా ఉంటుంది. సో, నేను అందుకే ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే మినిమల్‌గా ఉన్నాను. మళ్ళీ ఎప్పుడు ఎక్కువ కంటైనర్‌లు కొంటానో లేదో గూడా నేను ఆహ్, చెప్పలేను గదా! సో, ఇదనమాట. మీకెలా అనిపించిందో కామెంట్‌లో మెన్షన్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా బాయ్ బాయ్.